చూస్తున్న సువేష్ దీనికోసం బ్రోకర్తో ఫోన్లో మాట్లాడాడు. మీ బడ్జెట్ ఎంత అని బ్రోకర్ అడిగాడు. 40 లక్షలు అని చెప్పాడు. ఈ బడ్జెట్లో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయన్నాడు. వీటిలో ఒకటేమో 1 BHK ఫ్లాట్, మరొకటి స్టూడియో అపార్ట్మెంట్. దీంతో ఈ రెండింటి సైజ్ ఎంతెంత ఉంటాయని సువేష్ అడిగాడు. స్టూడియో అపార్ట్మెంట్ పరిమాణం 300 స్క్వేర్ ఫీట్, 1 BHK పరిమాణం 600 స్క్వేర్ ఫీట్. స్టూడియో అపార్ట్మెంట్ సింగిల్ పర్సన్కు మంచి ఆప్షన్ కావచ్చు. మీరు అద్దె కూడా ఇవ్వచ్చు అని బ్రోకర్ చెప్పాడు. రెండింటిలో దేని ధర తక్కువ అని సువేష్ అడగడంతో 1 BHK రేట్ తక్కువ అని బ్రోకర్ చెప్పాడు. 1 BHK ఫ్లాట్ సైజ్ పెద్దదిగా ఉన్నా ఎందుకంత చీప్ అని సువేష్ ఆశ్చర్యపోయాడు. దీంతో ఆ బ్రోకర్ సువేష్కి స్టూడియో అపార్ట్మెంట్ కాన్సెప్ట్ని చెప్పాడు. ఈ మధ్యకాలంలో స్టూడియో అపార్ట్మెంట్ల క్రేజ్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో దేశంలోని నలుమూలల నుంచి ఉద్యోగాల కోసమో పనుల కోసమో వస్తుంటారు. సాధారణంగా ఇక్కడ ప్రాపర్టీ ధరలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో స్టూడియో అపార్ట్మెంట్లు పెట్టుబడిదారుల ఆప్షన్గా మారుతున్నాయి. అలాగే అద్దెకుండేవారి ఆప్షన్ కూడా ఇవే. స్టూడియో అపార్ట్మెంట్ అంటే ఏంటి? ఇది 1 BHK ఫ్లాట్ కన్నా డిఫరెంట్గా ఎలా ఉంటుంది? దీన్ని కొనుగోలు చేయటం లాభదాయకమైన డీలా కాదా చూద్దాం. స్టూడియో అపార్ట్మెంట్ ఒక చిన్న సైజ్ యూనిట్. ఇందులో ఒక బెడ్రూమ్, కిచెన్, లివింగ్ రూమ్ అన్నీ ఒకే పెద్ద గదిలో ఉంటాయి. ఇందులో బాత్రూమ్ మాత్రమే మూసి ఉండే ప్రాంతం. దీనికి ప్రత్యేక తలుపు ఉంటుంది. స్టూడియో అపార్ట్మెంట్లోని స్టూడియో ఫ్లాట్ అని కూడా పిలుస్తుంటారు. స్టూడియో అపార్ట్మెంట్కి 1 BHK ఫ్లాట్కి సంబంధించి ప్రజల్లో ఇంకా చాలా కన్ఫ్యూజన్ ఉంది. స్టూడియో 1 BHK ఫ్లాట్ మధ్య ప్రధాన వ్యత్యాసం 1 BHK ఫ్లాట్లో ప్రతి గది గోడలతో డివైడ్ అయి ఉంటుంది. బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, బాత్రూమ్ అన్నీ వేర్వేరుగా ఉంటాయి. ఇక సైజ్ గురించి చెప్పాలంటే స్టూడియో అపార్ట్మెంట్ పరిమాణం 1 BHK ఫ్లాట్ కంటే తక్కువగా ఉంటుంది. వాటి పరిమాణం 250 నుండి 500 స్క్వేర్ ఫీట్ మధ్య ఉంటుంది. అయితే 1 BHK ఫ్లాట్ పరిమాణం సాధారణంగా 500 నుంచి 600 స్క్వేర్ ఫీట్ మధ్య ఉంటుంది. ఇక రెండో తేడా 1 BHK ఫ్లాట్ నివసించడానికి వీలుగా నిర్మాణమై ఉంటుంది. స్టూడియో అపార్ట్మెంట్ కాంపాక్ట్ లివింగ్ కోసం తయారైంది. దీనిని నివాస, వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తుంటారు. చాలా కంపెనీలు తమ ఉద్యోగుల వసతి కోసం దీనిని అద్దెకు తీసుకుంటాయి. చాలా మంది వ్యక్తులు స్టూడియో ఫ్లాట్లలో ఆఫీసులను ఏర్పాటు చేస్తారు. సైజులో చిన్నది, నిర్వహించడం కూడా చాలా ఈజీ. స్టూడియో ఫ్లాట్లు చాలా వరకు ఇలాగే ఉంటాయి. మెట్రో నగరాలైన ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్, నోయిడా ఎక్స్టెన్షన్ లాంటి పెద్ద నగరాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇక స్టూడియో అపార్ట్మెంట్లు నగరంలోని ప్రైమ్ లొకేషన్స్లో ఉంటాయి. అందుకే వీటిని లివింగ్ స్పేస్గా కూడా, ఆఫీస్గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కాస్టింగ్ जनरली किसी भी प्रॉपर्टी की उसकी लोकेशन, उसके एरिया और जो सर्विसेज हम उसमें प्रोवाइड करा रहे हैं उस पर डिपेंड करती है. तो नॉर्मली क्या होता है, जो एक स्टूडियो अपार्टमेंट होता है उसमें 1 BHK से कंपेयर करें तो सर्विसेज ज्यादा प्रोवाइड कराता है बिल्डर. इन दोनों की प्राइसिंग की बात अगर हम सेम लोकेलिटी, सेम एरिया बट डिफरेंट प्रोजेक्ट की बात करते हैं तो उसमें प्राइसिंग में थोड़ा 35 to 40% का डिफरेंस होता है. 35 to 40% आपका जो स्टूडियो अपार्टमेंट है पर स्क्वायर फीट रेट ज्यादा कॉस्ट करता है. ఢిల్లీ, NCR, ముంబై, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో స్టూడియో అపార్ట్మెంట్స్ ధర 25 lakhs నుంచి 1 crore వరకు ఉన్నాయి. ఇక ఢిల్లీ, NCR ఐటీ హబ్ల గురించి చెప్పాలంటే ఇక్కడ స్టూడియో అపార్ట్మెంట్ల ధర 40 నుంచి 45 lakhs మధ్య ఉన్నాయి. ఇవి అసెట్స్ ఉండే ప్రాంతం. స్టూడియో ఫ్లాట్తో వచ్చే సౌకర్యాలపై ఇవి ఆధారపడి ఉంటాయి. అయితే అదే ప్రాంతంలో 1 BHK ఫ్లాట్ 25 to 30 lakhs మధ్య ఉంటుంది. మెట్రో సిటీలో పనిచేసే యువకులు తమ ఆఫీస్కి దగ్గరలో స్టూడియో అపార్ట్మెంట్ని అద్దెకు తీసుకోవచ్చు. పెద్ద నగరాల్లో తమ పిల్లలు ఉన్నత చదువుల కోసం ఉంటున్న తల్లిదండ్రులకు స్టూడియో ఫ్లాట్స్ ఉపయోగపడుతుంటాయి. వారంలో 2-3 సార్లు మెట్రో సిటీకి వెళ్లేవారు హోటళ్లలో డబ్బులు పెట్టకుండా వారు కూడా దీనిపై ఓ లుక్ వేయొచ్చు. ఇప్పుడు మనం స్టూడియో ఫ్లాట్స్ ప్రయోజనాలు అలాగే సమస్యలు ఏంటో చూద్దాం. ఇక బెనిఫిట్స్ గురించి మాట్లాడితే స్టూడియో ఫ్లాట్స్ లొకేషన్, కనెక్టివిటీ ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. ఇటువంటి ఫ్లాట్స్ కమర్షియల్ హబ్లు లేదా కార్పొరేట్ ఆఫీస్ ఏరియాస్ లాంటి మెయిన్ ప్లేసెస్లో నిర్మాణమై ఉంటాయి. ఇక్కడ మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇది ప్రయాణాన్ని చాలా ఈజీ చేస్తుంది, ఖర్చులు, సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం, చాలా స్టూడియో అపార్ట్మెంట్లు వుడ్ వర్క్, మాడ్యులర్ కిచెన్, AC, టీవీ, ఫ్రిడ్జ్ లాంటి ఫెసిలిటీస్తో ఉంటాయి. వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. ఇక థర్డ్ పాయింట్, స్టూడియో అపార్ట్మెంట్ అద్దె ఆదాయానికి మంచి మూలం, అంటే అద్దె ద్వారా సంపాదించడం అనే అర్థం. ఇక ఫోర్త్ పాయింట్, స్టూడియో అపార్ట్మెంట్ చిన్న సైజులో ఉంటుంది కాబట్టి శుభ్రం చేసుకోవడానికి కూడా టైం అలాగే శ్రమ కూడా చాలా తక్కువ పడుతుంది. ప్రయోజనాలతో పాటు కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం. స్టూడియో అపార్ట్మెంట్ ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులకైతే ప్రాపర్గా ఉండదు. అందువల్ల పెద్ద కుటుంబాలు ప్లాన్ చేసేవారు జంటలకి ఇది సరిపోదని చెప్పాలి. చిన్న సైజ్ వల్ల చాలా మంది వ్యక్తులతో ఇక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోలేరు. మీ వద్ద చాలా గృహోపకరణాలు ఉంటే మీకు స్టూడియో ఫ్లాట్ ఆప్ట్ కాదనే చెప్పాలి. अगर किसी को रेजिडेंशियल यूज के लिए खरीदना है
तो उसके लिए 1 BHK फ्लैट खरीदना फायदेमंद है। बट अगर किसी को कमर्शियल यूज के लिए और रेंटल पर्पस के लिए खरीदना है, हायर रेंटल चाहिए उसे, तो उसके लिए फिर स्टूडियो अपार्टमेंट खरीदना ज्यादा बेनिफिशियल है, क्योंकि जो स्टूडियो अपार्टमेंट की लोकेशन होती है वो IT हब्स और ऑफिस स्पेसेस के पास में होती है, जिसकी वजह से उस प्रॉपर्टी की कमर्शियल वैल्यू ज्यादा होती है और आपको रेंटल्स हायर मिलते हैं। ఇక స్టూడియో అపార్ట్మెంట్ను కొనుగోలు చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి స్టూడియో ఫ్లాట్ కమర్షియల్ లేదా కార్పొరేట్ హబ్ నియర్ బై ఉండాలి. రెండవది డెవలపర్ పాత ప్రాజెక్టులను చూడాలి. సకాలంలో ప్రాజెక్టులను అందించే డెవలపర్లనే చూస్ చేసుకోవాలి. మూడోది సూపర్ ఏరియాకు బదులుగా కార్పెట్ ఏరియాని చూడండి. స్టూడియో అపార్ట్మెంట్ కార్పెట్ ఏరియా కనీసం 150 నుండి 200 స్క్వేర్ ఫీట్ మధ్య ఉండాలి. కార్పెట్ ఏరియా అనేది ఫ్లాట్ లోపల మీరు ఉపయోగించగల నికర వినియోగ స్థలం. స్టూడియో అపార్ట్మెంట్ నివసించడం కంటే ఎక్కువగా సంపాదించడానికే బెస్ట్ అని చెప్పాలి. పెట్టుబడి పరంగా మీరు స్టూడియో ఫ్లాట్ని కొనుగోలు చేయొచ్చు. అద్దె ద్వారా మంచి ఆదాయాన్ని కూడా పొందొచ్చు. మీరు నివసించడానికి పెద్ద ఇల్లు కొనాలనుకున్నప్పుడు మీరు స్టూడియో ఫ్లాట్ని అమ్మి దాని నుండి వచ్చిన డబ్బుతో డౌన్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు.